హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. సంతోషం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఆదివార దినమున మేమంతా నీ సన్నిధిలో వినయముగా వచ్చి ఉన్నాము దేవా. ఈరోజు దేవదూతల గురించి నీ వాక్యాన్ని బోధించబోచుండగా మా హృదయాలను తెరిచి పరిశుద్ధాత్మ ద్వారా సత్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి దేవా. నీ వాక్యాన్ని స్పష్టంగా ప్రకటించుటకు నీ దాసుడికి అభిషేకము దయచేయము. వినువారికి తండ్రి ఆత్మీయ వివేచన ప్రసాదించి నీ చిత్తాన్ని తెలుసుకొని నీకు లోబడే కృపని అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ సమయం అంతా నీ సన్నిధిలో మేము ఉండగా తండ్రి, మా ప్రార్థన మీ చెంతకు చేర్చుకుని దేవా, నీ వాక్యము చేత మీరే బోధించమని మమ్మల్ని మరగపరచమని అతి వినయముగా అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు వాక్య భాగంలో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, ప్రధానంగా హెబ్రీ పత్రిక 1 అధ్యాయము 14వ వచనములో ఇందులో ప్రధానంగా ఆ చివరిలో ఉంది, వీళ్ళు ఆత్మలు కారా, వీళ్ళు ఆత్మలు కారా. అంటే ఆత్మజీవులు ఉన్నవి అని బైబిల్ చెబుతుంది. ఒక విధంగా చెప్పాలి అంటే దేవుడు కూడా ఆత్మజీవినే. దేవుడు కూడా, అందుకేమంటుంది వాక్యం, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని వాక్యము చెబుతున్న విధానముగా ఆత్మజీవులు ఉన్నవి అని వాక్యము చెబుతుంది. అందులో భాగంగానే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము కూడా ఈ విధముగానే చెబుతుంది. మనకి బైబిలు 66 పుస్తకాల సమ్మేళనం. బైబిల్లో మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని? ఈ 66 పుస్తకాలలో 34 పుస్తకాలు ఆత్మజీవుల గురించి తెలియజేస్తుంది. 34 పుస్తకాలలో ఈ ఆత్మజీవుల గురించి రాయబడింది. ఈ ఆత్మజీవులు ఎవరంటే ప్రధానముగా దేవదూతలు. ఎవరు? దేవదూతలు. దేవదూత అనగా సందేశకుడు అని అర్థం. సందేశకుడు అంటే దేవుడు తన సృష్టికి ఏదైనా చెప్పాలి అనుకుంటే దేవదూతల్ని పంపించి సృష్టితోటి మాట్లాడతాడు. ఆ సృష్టి దగ్గరికి వెళ్ళు, ఇదిగో ఈ మాటలు చెప్పు అని దేవదూతకు చెబితే దేవదూత వెళ్ళి తన సృష్టితోటి మాట్లాడుద్ది.
మాట్లాడతారు. ఎవరితోటి? దేవుడు ఆకాశంతో మాట్లాడతాడు, సూర్య చంద్ర నక్షత్రాలతోటి మాట్లాడతాడు, గాలితో మాట్లాడతాడు, మేఘాలతోటి మాట్లాడతాడు, ప్రతి దానితోటి దేవుడు మాట్లాడతాడు. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుతోటి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ విధంగా దేవుడు మాట్లాడే మాటలను నేరుగా కాకుండా దేవదూతల ద్వారా పంపిస్తాడు. అదే సమయంలో అక్కడ ఏమి జరుగుతుందో కూడా దేవదూతలు తిరిగి ఆ వార్తలని దేవుని దగ్గరకు తీసుకొని వస్తారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అందుకనే కీర్తన 148, 2:5 దేవుడు ఏం చెబుతుండంటే, కీర్తన 148 నేనే చదువుతా. ఆయన దూతలారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్య చంద్రులారా, ఆయనని స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా, మీరందరూ ఆయనని స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. కాబట్టి వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది. ఈ దేవదూతలు భౌతికేతర జీవులు. అంటే భౌతికంగా వీళ్ళు భౌతికమైన పదార్థంతో, ఈ మట్టి చేతనో, ఈ గాలి చేతనో, ఆ నిప్పు చేతనో, నీరు చేతనో ఏర్పాటు అయిన వాళ్ళు కాదు. వీళ్ళు భౌతికేతరమైన జీవులు. వీళ్ళు పూర్తిగా ఆత్మ సంబంధమైన జీవులు. ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనము? దేవదూతల గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు 5వ తారీఖు జూలై నెల 2026 సండే ఆరాధన. ఇది ఈ నెలలో మొదటి దినపు యొక్క ఆరాధన. కాబట్టి దేవుని యొక్క నమ్మకమైన దేవదూతలను పరిశుద్ధులు అని, ఎన్నికైన వారు అని పిలుస్తారు. మత్తయి 25వ అధ్యాయము 31వ వచనము, 1 తిమోతి 5:21 ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దేవదూతల గురించి మనం తెలుసుకున్నట్టయితే, దేవదూతలు మానవుల కంటే కూడా బలవంతులు. ఈ విషయాన్ని 2 పేతురు 2:11వ వచనము తెలియజేస్తుంది. దేవదూతలు మానవుల కంటే కూడా బలవంతులని వాక్యము తెలియజేస్తుంది. రాబోయే దేవుని రాజ్యములో మానవులకు దేవతల మీద అధికారము ఇవ్వబడుతుంది. ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే దేవదూతల మీద మానవులకు అధికారము లేదు. ఎప్పుడైతే మానవులు ఈ లోకాన్ని జయించి దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారో అప్పుడు దేవదూతల మీద మనిషికి అధికారం ఇవ్వబడుతుంది. ఎందుకు ఇవ్వబడుతుంది అంటే, ఈనాడు సాతాను అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి, సాతాను అని చెప్పుకుంటున్న ఒక దేవదూత, ఆ దేవదూత పడిపోవటం వల్లనే దేవుడు మానవులను ఏర్పాటు చేసి ఆయన ప్లేస్లో పెట్టాలి అనుకుంటుండు దేవుడు. ఏ దేవదూత పాపం చేసి దేవునికి దూరమైందో అదే స్థానంలో మానవుని దేవుడు పెట్టాలనుకుంటుండు. కాబట్టి ఆ ప్లేస్లోకి మనం వెళ్తున్నాం. కాబట్టి
అప్పుడు మనం ఎలా ఉంటామంటే ఒక కేరూపు వలె ఉంటాం. కేరూపు అంటే అందరి మీద అధికారిగా ప్రతిష్ఠించబడ్డవాడు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోకంలో మనము దేవదూతల కంటే బలవంతులము కాదు, మనము ఈ లోకాన్ని జయించి మరణించి పునరుత్థానుడై దేవుని రాజ్యంలో ప్రవేశించిన సమయంలో మనము దేవదూతల మీద అధికారం మనకు ఇవ్వబడుతుంది. అందుకనే 1 కొరింథీ 6:3 ఏం చెప్తుందంటే, దేవదూతలకు కూడా మనము తీర్పు తీరుస్తామని చెబుతుంది. దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తామని చెబుతుంది. కాబట్టి ఈరోజు మనము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుకున్నప్పుడు, మనము మాట్లాడుతున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగా దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడు ఏపాటి వాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసిదివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసిదివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. కాబట్టి ఈ వాక్యము ఈ విధంగా చెబుతుంది, రాబోవు రాజ్యములో సకల రాజ్యములు దేవుడు మనిషి పాదాల కింద పెట్టబోతుండు. అక్కడ దేవదూతల మీద కూడా మనకు అధికారం ఇవ్వబోతుండు. అయితే ఈరోజు మన యొక్క లేఖన భాగంలో ధ్యానిస్తున్న అంశం ఏంటంటే దేవదూతల గురించి. ఈ దేవదూతల గురించి మనము ధ్యానిస్తున్నాము కాబట్టి దీంట్లో ప్రధానంగా 8 విషయాలను ధ్యానిస్తాం. అందులో ఒకటి దేవదూతలను సృష్టించటంలో దేవుని ఉద్దేశం ఏమిటి, రెండవదిగా దేవదూతల సంఖ్య ఎంత, మూడవదిగా బైబిల్లో ప్రస్తావించబడ్డ దేవదూతలు ఎవరు, వాళ్ళు ఎంతమంది, నాలుగవదిగా దేవదూతలు వారు చేయు పనికి గుర్తింపు రావాలని అస్సలు కోరుకోరు. 5 దేవదూతల రకాలు. 6 దేవదూతల బిరుదులు. 7 దేవదూతలు పురుషుల స్త్రీల. 8 భవిష్యత్తు యొక్క పాత్ర ఏమిటి. ఈ విషయాల గురించి మనము ధ్యానించే వారిమై ఉన్నాము. మొదటిగా దేవదూతలను సృష్టించుటలో దేవుని ఉద్దేశం ఏమిటి. నిజానికి వీళ్ళు పరిచర్య చేసే ఆత్మజీవులు. దేవుడు వీళ్ళకి ఒక పనిని అప్పగిస్తాడు. ఈ పనులు వీళ్ళు ఏం చేస్తారంటే విధేయతతోటి చేస్తారు. అంటే వీళ్ళు విధేయతతోటి దేవుని పని చేసే సేవకులు. వీళ్ళు దేవుని మాటని తూచా తప్పరు. అందుకనే కీర్తన గ్రంథము 103లో వాక్యము చెబుతుంది,
కీర్తన 103, 20-21. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు శూరులారా, ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించుడి. ఈ విధంగా వాక్యము చెప్తుంది. వీళ్ళు పరలోక రాజ్యములో ఉంటారు. వీళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు. వీళ్ళు దేవుని సన్నిధిలో దేవుని సింహాసనం ఎదుట దేవుని సింహాసనము చుట్టూ ఉంటారు. వీళ్ళు దేవుని సింహాసనము చుట్టూ ఉండి వీళ్ళు దేవునికి సేవ చేస్తారు. ఒక గొప్ప సేవ చేస్తారు వీళ్ళు. ఇదే విషయాన్ని దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయము 10వ వచనంలో చెబుతుంది. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. విన్నరా? వేల కొలది పరిచారకులు అంటే వీళ్ళు ఎవరు? దేవదూతలు. వీళ్ళు అక్కడ ఉండి ఏం చేస్తారంటే నిత్యము దేవునికి స్తోత్రములు చెబుతారు. మానక రాత్రింబవళ్ళు దేవునికి స్తోత్రములు 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 అని ఎప్పుడు చెబుతూనే ఉంటారు. ఎప్పుడు వీళ్ళ యొక్క స్తోత్రములు ఆగవు. అందుకనే ఈ విషయాన్ని యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో చెప్తుండు. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలములో నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను చూసి తిని. కాబట్టి లూకా 2:13-14 కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చూసిరా ఎంత గొప్ప విషయమో ఇది. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అని వాళ్ళు పొగుడుతూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ దేవుణ్ణి ఎంతగానో వాళ్ళు పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేవదూతల యొక్క పాత్ర చాలా ఉంది ఈ భూమి మీద. దేవుడు కొన్నిసార్లు నాశనాన్ని కలిగించే తన నీతియుక్తమైన తీర్పులు అమలు చేయడానికి దేవదూతల్ని ఉపయోగిస్తాడు. కొన్నిసార్లు దేవునికి నమ్మకమైన ప్రజలను కాపాడటానికి కూడా దేవదూతల్ని ఉపయోగిస్తాడు. ఇది బైబిల్లో మనం చాలాసార్లు చూస్తాం. ఈ విషయాలు తీర్పు తీర్చడానికి ముందు లోతు విషయంలో జరిగింది కదా. నమ్మకమైన ప్రజల కోసం కూడా దేవుడు అబ్రహాము కోసం వచ్చిండు, నీకు నేను బిడ్డనిస్తా అని. ఇది కామన్గా దేవుడు పంపిస్తూనే ఉంటాడు. అందుకనే కీర్తన 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి తట్టు ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూసిరా, ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి ఉంటారో వారి దగ్గర దేవదూత ఉండి వారిని కావలి కాస్తూ రక్షిస్తుంది అని వాక్యం చెప్తుంది.
అదేవిధంగా కీర్తనలు 91లో కూడా కీర్తనలు 91 11 నుండి 12 వరకు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. అంటే దేవదూతలు ఎంతగానో మానవులకు కూడా సహాయం చేసేవాళ్ళుగా ఉన్నారు. దేవుని యొక్క సహాయమును దేవదూతల చేత ఈ భూమి మీదకి దేవుడు పంపిస్తున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మానవాళి రక్షణ ప్రణాళిక కార్యములో చాలా ఆసక్తి కనపరుస్తారు. ఎవరు? ఈ దేవదూతలు. వాళ్ళు చాలా ఆసక్తిని కల్పిస్తారు. ఈ కార్యం జరగడానికి వీళ్ళు చాలా సహాయం కూడా చేస్తారు. కాబట్టి 1 పేతురు 1:12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తన కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. చూశారా? అంటే ఈ కార్యం జరుగుతున్నప్పుడు, ఒక్కొక్క వ్యక్తి జీవితం మారుతున్నప్పుడు, ఒక్కొక్క వ్యక్తి దేవుని తెలుసుకుంటున్నప్పుడు, ఒక్కొక్క వ్యక్తి దేవుని మార్గంలోకి వస్తున్నప్పుడు, ఆ మనిషిలో, ఆ అంతరాత్మలో, ఆ హృదయంలో జరుగుతున్న మార్పుని చూస్తానికి వీళ్ళు పరలోకంలో నుండి తొంగి చూస్తారంట. వీళ్ళు ఆ కార్యము చూడటానికి, దేవుని బిడ్డలో జరిగే కార్యములను చూడటానికి పరలోకం నుండి తొంగి చూసి ఆనందపడుతురట. అంటే వీళ్ళకి ఎంత ఇష్టం ఇది, దేవుని రక్షణ కార్యం విషయంలో ఎంత ఇష్టము. ఎందుకంటే ఒకనాడు దేవదూతగా ఉన్న లూసిఫరు పడిపోవటం వల్ల పరలోకంలో ఉన్న ఖాళీని మనల్ని దేవదూతలుగా మార్చి దేవుడు అక్కడ నిలబెట్టుకోబోతుండు. అందుకనే వీళ్ళకి ఇష్టం. ఖాళీ ఉన్న ప్లేస్లోకి మరలా మనం వెళ్ళబోతున్నాం కాబట్టి దేవదూతలకు చాలా ఇష్టం. ఈ కార్యంలో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఎఫెసీ 3:10 కూడా చూద్దాము. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును సర్వజనులో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఈ మర్మముల గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను. కాబట్టి ఎవరైనా దేవుని ఎదుట పశ్చాత్తాపపడ్డప్పుడు వారు ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. ఎవరు? దేవదూతలు. ఇప్పుడు మనం దేవుని ఎదుటకు వచ్చి పశ్చాత్తాపడుతున్నాం కదా, అప్పుడు ఏమైందంటే దేవదూతలు ఆనందపడతారు. దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటూ ఉంటే వాళ్ళకు చాలా సంతోషం. వాళ్ళకు, దేవదూతలకు. అందుకనే లూకా 15:10 ఏం చెప్తుందంటే, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనెను. దేవుని దూతల ఎదుట సంతోషమట. అంటే దేవదూతలు అందరూ సంతోషపడుతుర్రు, అదే సమయంలో మనము కూడా సంతోషపడుతున్నాం. కాబట్టి ఇప్పుడు దేవదూతలు సృష్టించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అయితే దేవదూతల యొక్క
సంఖ్య ఎంత? రెండవది, దేవదూతల యొక్క సంఖ్య ఎంత? ఎంత అంటే అసంఖ్యాకం, లెక్కింప శక్యము కానంతమంది ఉన్నారు. వీరిని ఏమంటారంటే యెహోవా సైన్యమని, ఆకాశ సైన్యమని పిలుస్తారు. యెహోవా సైన్యమని, ఆకాశ సైన్యమని పిలుస్తారు. యెహోషువ 5వ అధ్యాయము 14వ వచనము, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసిన ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమనగా, కదా ఇక్కడ చెప్పేది దేవదూతలు చెప్తున్నారు ఇట్లని. 1వ రాజులు 22:19, మీకాయన ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూసి తిని. కాబట్టి దేవదూతలు మానవుల కంటే కూడా ముందే సృష్టించబడ్డారు. ఇదే విషయాన్ని యోబు 38:7 చెప్తుంది. ప్రకటన 5 11, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దేవదూతల లెక్క ఎలా ఉందంటే కోట్ల కొలదిగా ఉండెను. లెక్కింప శక్యం కాకుండా ఉన్నదట. కోట్ల కొలది ఉంటే ఇంకేమి లెక్కిస్తాడు? కాబట్టి మత్తయి 26:53లో కూడా, మత్తయి 26:53లో కూడా వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఆ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా అంటుండు. అంటే ఇక్కడ సేనా వ్యూహం అంటే ఒక్క సేనా వ్యూహముకు 6,000 మంది ఉంటారు. 6,000 మంది అంటే 12 సేనా వ్యూహములు అంటే 12 ఆరులు. అంతమంది వచ్చి ఆ యూదా ఆ ఏరియాలో ఉన్న సిలవేయడానికి జరుగుతున్న సందర్భంలో కదా ఇది. మరి వాళ్ళు ఉంటే 50 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. మరి ఇంతమంది దేవదూతలు వచ్చి యుద్ధం చేస్తే తట్టుకుంటారా వాళ్ళు? అదే విషయాన్ని చెప్తుండు దేవుడు. కాబట్టి మూడవదిగా బైబిల్లో ప్రస్తావించబడిన దేవదూతలు ఇది మూడవది. వీళ్ళని కొన్ని శ్రేణులుగా దేవుడు విభజించిండు. అయితే ఉన్నత శ్రేణి దేవదూతలు 3. ఉన్నత శ్రేణి దేవదూతలు ఎంతమంది? 3. వారిలో గాబ్రియేలు, మికాయేలు, పడిపోయిన లూసిఫరు. గాబ్రియేలు గురించి, ఈ గాబ్రియేలు దేవదూత ఉన్నత శ్రేణి దేవదూత అనే విషయాన్ని దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనము తెలియజేస్తుంది. నేను ఇలాగా మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు అన్న ఒక మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఇతను ఎవరంటే గాబ్రియేలు అనే ఉన్నత శ్రేణి దేవదూత. అదేవిధముగా
10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనము ఏమి చెబుతుందంటే, పారసీకుల రాజ్యాధిపతి 10:13 పారసీకుల అధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధాన అధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను కదా. ఉన్నత శ్రేణిలో ఎవరుండ్రు? మికాయేలు ఉన్నాడు. అదే విధముగా యెషయా గ్రంథము 14వ వచనము, 14వ అధ్యాయము 12వ వచనములో లూసిఫర్ గురించి వాక్యము ఇలా చెబుతుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్ల ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి? ఇదే విధముగా ఇదే లూసిఫర్ గురించి ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము చెబుతుంది. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసు భాషలో వాని పేరు అపోల్లో ఆయనను. చూసిరా, ఈ విధంగా ఇతను ఎవరంటే పడదోయబడ్డ దేవదూత. ఇతను కూడా ఒకప్పుడు మనకి లూకా 10:18 కూడా కనపడుతుంది ఈ విషయమే. లూకా 10:18 కూడా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూసి తిని. కాబట్టి ఈ విధముగా వాక్యము తెలియజేస్తుంది. అయితే ఈ దేవుని పరిశుద్ధమైన దేవదూతలు తెలివైన వారు, స్వేచ్ఛాయుతమైన నైతిక వ్యక్తులు. వీళ్ళలో పరిపూర్ణత ఉంది. వీళ్ళకు మంచిది, చెడేది, తెలివి, జ్ఞానము, సౌందర్యము, స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని, ఇలాంటి నైతికమైన జీవితాన్ని దేవుడు వీళ్ళకు అనుగ్రహించిండు. కాబట్టి వీళ్ళు స్వేచ్ఛని భంగం చేసుకోవద్దు. కానీ ఈ లూసిఫర్ అనే దేవదూత తన యొక్క స్వేచ్ఛని భంగం చేసుకున్నాడు. భంగం చేసుకోవటమే కాదు, కొన్ని యుగాలు ఇక్కడ ఏం చేసిండంటే దేవునికి వ్యతిరేకమైన దేవదూతలను తన అనుచరులుగా మార్చుకొని ఇతను ఒక టీముని ఏర్పాటు చేసుకుండు అక్కడ. అయితే ఇప్పుడు లూసిఫర్ టీం, ఈ టీం అంతా కలిసి దేవునికి వ్యతిరేకంగా ఉండి పరలోకంలో దేవునిని ఆయన సింహాసనానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఏం చేశారు? తిరుగుబాటు చేస్తున్నారట. యెహెజ్కేలు గ్రంథంలో ఇదే రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపమును యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. కాబట్టి ఇతను ఒకప్పుడు పాపాత్ముడు కాదు, కానీ ఇప్పుడు పాపాత్మునిగా మారిపోయిండు. అదే విధముగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో ప్రకటన 12:3-4 వరకు, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండును. అంటే ఇదంతా ఏంటంటే ఈ యుగంలో ఇప్పుడు ఈ భూమి మీద పరిపాలిస్తుంది ఎవరంటే సాతాను, అపవాది, లూసిఫర్, అపోల్లో ఇందాక అనుకున్నట్టుగా. అయితే ఇతను ఈ భూమి మీద కొన్నాళ్ళు ఏళ్తాడు.
ఈ భూమి మీద కొన్నాళ్ళు ఏళ్తాడు. అతని గురించి తెలియజేస్తుంది. అయితే 4వ విషయము, దేవదూతలు వారు చేయు పనికి గుర్తింపు రావాలని ఎప్పుడు కోరుకోరు. ఇప్పుడు మనం అనుకో, ఏదైనా పని చేస్తే మనకేం కావాలి? గుర్తింపు కావాలి, గౌరవం కావాలి, ఇవన్నీ కావాలి. కానీ దేవదూతలు వాళ్ళు చేసే పనికి గుర్తింపు కోరుకోరు. నిజానికి మనం కూడా కోరుకోకూడదు గుర్తింపు. ఇప్పుడు ఈ లోకంలో ఇదే జరుగుతుంది. గుర్తింపు రావాలి, గొప్పతనం కావాలని కాదు, ఒక హృదయాన్ని మార్చాలి, ఒక ఆత్మని రక్షించాలనేది కాదు. గుర్తింపు కోసం వెంపర్లాడుతురు. గుర్తింపు వస్తే ఆత్మలు అయ్యే వస్తాయి. గుర్తింపు వస్తే చర్చికి నడుచుకుంటూ వస్తాయి. మంచి వాక్చాతుర్యము, మంచి మాటలు, మంచి పాటలు, మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్సు, మంచి భవనము, ఇవన్నీ ఉంటే వాడు ఎక్కడున్నా ఇది చూసుకుంటూ వస్తాడని ఇవన్నీ కలగజేస్తున్నారు పాస్టర్లు. కానీ దేవుని ఆత్మ పనిచేయాలి. ఇక్కడ అదే చెప్తుంది వాక్యము. గుర్తింపు కోసము పనిచేయద్దు. దేవుని ఆత్మను రక్షించుకున్నటకు మాత్రమే పనిచేయాలి. దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడు, ఒకటేసారి హెచ్చించడు. ఒకటేసారి హెచ్చిస్తే గుర్తింపు కోసం మన ప్రయత్నం మనం చేసినట్టు అయింది. కానీ దేవుడు హెచ్చించే వరకు మనము ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి. అందుకనే దేవదూతలు ఎప్పుడు గుర్తింపు రావాలని కోరుకోరు. ఒకవేళ ఇట్లా తన గుర్తింపు కోసం వాళ్ళు చూస్తే స్వచిత్తము వారిలో పనిచేస్తుంది కాబట్టి అప్పుడు వారు కూడా దేవునికి విరోధమైన వాళ్ళే అని అర్థం. అందుకనే దేవదూతలు ఎప్పుడైనా వ్యక్తిగతమైన విషయాలను కానీ వ్యక్తిగతమైన స్వభావాలను గురించి ఎప్పుడు ఎవ్వరికీ చెప్పరు వాళ్ళు. నిజంగా మనుషుల మధ్యన ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క ఆలోచనకి ఒక్కొక్క చరిత్ర. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకునేవి అయ్యే, వాళ్ళిట్టని వీళ్ళిట్టని వాళ్ళదని ఇదిదని, నా జీవితం ఇట్లా నడుస్తుంది సాక్ష్యం, నా జీవితం ఇట్లుంది, నా జీవితం అట్లుంది, వాళ్ళు ఇట్లురు. అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చరిత్ర ఉంది. అయితే ఈ చరిత్రను ఏం చేస్తారంటే అందరికి చెప్పుకోవాలనుకుంటారు. నేను నిన్న వంకాయ వండినా, మొన్న చేపల కూర వండినా, అన్ని విషయాలే. మరి మనకే ఇన్ని విషయాలు ఉంటే దేవదూతల మధ్యలో ఎన్ని విషయాలు ఉండాలి? మరి అలాంటి విషయాలు వాళ్ళు ఏమీ పంచుకోరు మనతోటి పంచుకోరు. ఎందుకంటే వాళ్ళని మనం గొప్పగా భావిస్తే మనం దేవుణ్ణి చూడాల్సింది తగ్గిపోద్ది. మనం దేవుని మీద మనం ఇచ్చే గౌరవం తగ్గిపోద్ది. అందుకనే వాళ్ళు ఇష్టపడరు. దేవుని మీద ఒక మనిషి కలిగి ఉన్న ఇష్టాన్ని కానీ ఆ గౌరవాన్ని కానీ దేవునికి ఒక మనిషి ఇచ్చే మహిమను కానీ వాళ్ళు చెరపడానికి ఇష్టపడరు. అందుకని వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ గురించి గొప్పగా వ్యక్తిగత స్వభావాల గురించి వెల్లడి చేయరు. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఏం చేయాలి, చేసిర్రా, వెళ్ళిపోయిరా, అంతకు మించి ఇంకొకటి చేయరు. దేవుని పిల్లలు కూడా సాక్ష్యం వరకు చెప్పుకోవడంలో తప్పు లేదు. ఎలా రక్షించబడ్డావు, ఒకనాడు ఎలా ఉన్నావు, ఒకనాడు నీ చుట్టూ ఎంత ఘోరమైన చీకటి అలుముకుంది, ఈ రోజు నువ్వు ఎలా రక్షించబడ్డావు అనేది దేవుని పిల్లలకు చెప్పుకోవచ్చు. కానీ గొప్పలు చెప్పుకోవద్దు. నేనట్లా, నేనిట్లా, నేనది, నేను ఇది చేస్తా, అది చేస్తా, సంఘంలో ఇన్ని కార్యాలు చేస్తా, అవి చెప్పుకోవద్దు. అవి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. పేతురుకు చెప్తే పేతురు సైన్యాధ్యక్షుని ఇంటికి వెళ్ళిండు. మరి సైన్యాధ్యక్షుడు పేతురు గొప్పవాడు అనుకోలేదే. దేవుని సేవ చేసేవాళ్ళు ఎవరు వాళ్ళని వాళ్ళు గొప్పగా చేసుకోవద్దు ఎప్పుడు. అప్పుడేమైందంటే దేవునికి ఇవ్వాల్సిన ఆ యొక్క గౌరవము, గొప్పతనము పాస్టర్లోకి వస్తుంది.
అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే దేవదూతలు ఎప్పుడు వాళ్ళని వాళ్ళు వ్యక్తిగతంగా గొప్పవాళ్ళుగా చెప్పుకోరు, వ్యక్తపరచుకోరు. దేవదూతల విషయాలు ఇప్పుడు మనకు అవసరం లేదు, కానీ మనం రక్షించబడి దేవుని దగ్గరికి పోయినాక అప్పుడు చాలా విషయాలు ఉంటాయి దేవదూతల గురించి. అవన్నీ దేవుడు ఇప్పుడు మనకు తెలియజేయడు కదా. వీటి వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే దేవదూతల్ని మనం ఆరాధించం. దేవదూతల్ని ఆరాధించం. ఈరోజు పడత దేవదూతలే ఈ లోకంలో దేవుళ్ళగా చలామణి అవుతుర్రు. కోటాను కోట్ల పడత దేవదూతలు ఒక్కొక్క ఆకారాన్ని, ఒక్కొక్క ప్రతిమను, ఒక్కొక్క విగ్రహాన్ని పెట్టుకొని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మనసుని ఒక్కొక్క విధంగా భ్రమ కల్పిస్తూ ఈ లోకము నిండా 33,000 కోట్ల దేవతలకు మించిపోయారు. వాళ్ళందరూ ఎవరు? పడదోయబడ్డ దేవదూతలు. వాళ్ళనే దేవుళ్ళుగా ఇప్పుడు ఆ శక్తినే మనసులో ఆశ్రయం చేసుకుంటుర్రు. అంతేకాదు ఇంకా కొన్ని చర్చిలు, ఇంకా కొన్ని సంఘాలు పరిశుద్ధులని, సెయింట్స్ అని, దూతలని, దేవుని చేత పంపబడ్డవారని ఎంతోమందిని ఈ విధంగా పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. దేవుడు ఏమంటుండంటే అది ఒప్పుకోడు. నీకు ఘనత రావద్దు, నువ్వు గొప్పవానివని చెప్పుకోవద్దు. ఎంతసేపటికి దేవుని సేవ చేయాలి, దేవుని పని చేయాలి, కామైపోవాలి. అంతే, నీ గురించి అవసరం లేదు. నువ్వు దేవుని పని చేయటమే కావాలి. గుర్తింపు కోసము ప్రయాసపడొద్దు, గుర్తింపు కోసము ఆశపడొద్దు, గుర్తింపు కోసము ఆరాటపడొద్దు. అవి వద్దు. మనకు ఉన్న కాడికి దేవుడు నడిపింపు ఈ పరిచర్యలో జరుగుతూ ఉంటే చాలు. ఇంకా ఏది అవసరం లేదు. ఇంకేమీ మనం చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు కూడా. ఈ విధంగా చేస్తే దేవదూతలు మనకంటే కొంచెం ఎక్కువగా చేయబడ్డ దేవదూతలే వారి గురించి వాళ్ళు చెప్పుకోకపోయినప్పుడు మరి మనల్ని మనం గొప్ప చేసుకుంటే ఎట్లా దేవుని ఎదుట? కాబట్టి దేవదూతలు కూడా ఏమంటారంటే, కొంతమంది దేవదూతలు మనుషుల రూపంలో మనుషులకు ఎదురైనప్పుడు ఆ దేవదూతలు ఏమంటారంటే, మీరు మమ్మల్ని పూజించొద్దు, మీరు మాకు సాగిలపడొద్దు, మేము కూడా మీలాంటి వారిమే అని తెలియజేస్తారు. మేము కూడా మీలాంటి వారమే. కొలస్సీ 2:18. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరికే ఉప్పొంగుచు. చూసిరా ఒక మనిషి ఎట్లుండో అంటే, దేవదూత నీ దగ్గరకు రాగానే ఇక ఆరాధన ఎవరికి మీద పెట్టినావు? దేవదూత మీద పెట్టినావు. దేవదూత మీద ఆరాధన పెట్టి శరీర సంబంధమైన మనసును కలిగి ఉప్పొంగిపోతున్నావు. నువ్వు నీ శరీర సంబంధమైన మనసును పెట్టుకున్నావు, ఇక ఉప్పొంగుతున్నావు. అంటే ఇది తగదు, ఇది తగదు. నీతివంతులైన దేవదూతలు ఆరాధనని ఎట్టి పరిస్థితిలో అంగీకరించరు. నీతి లేని దేవదూతలు సాతానే వీటిని అంగీకరిస్తారు. ఆనాడు ఆదికాండంలో అవ్వాదంతో చెప్పినప్పుడు మీరు కూడా దేవుళ్ళ వలె ప్రకాశించెదరు అన్నాడు. మీరు కూడా దేవతల వలె ఉందురు అన్నాడు. చూసినవా? కాబట్టి అది మనం కోరుకోవద్దు. నీతివంతులైన దేవదూతల ఆరాధనను వాళ్ళు అంగీకరించరు. ఒక సందర్భంలో ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఏం చేసిండంటే, దేవదూతలను ఆరాధిస్తుండట. అప్పుడు అట్లా చేయొద్దని దేవదూతలే చెప్పారు. ప్రకటన గ్రంథము 19:10. ప్రకటన గ్రంథము 19:10. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై
అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసుతోను యేసును కూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము, యేసును కూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. చూసిరా, దేవునికే నమస్కారం చేయమని చెప్తుండు దేవదూత. దేవదూత ఎదుట సాగిల పడుతుండటేనా? కాబట్టి వాక్యం చెప్తుంది. ప్రకటన 22:8 22:8-9. ప్రకటన 22:8-9. యోహానును ఈ సంగతులను వినినవాడు, నేను ఈ సంగతులను వినినవాడును, చూసినవాడను. నేను విని చూసినప్పుడు వాటిని నాకు చెప్పుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను మీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడును. దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. చూసిరా ఎంత మంచిగా చెప్తుండో. కాబట్టి వాళ్ళు గుర్తింపు కోసము కోరుకోరు. 5వదిగా దేవదూతల యొక్క రకాలు. దేవదూతలు చాలా రకాలు ఉన్నారు. అయితే అన్ని రకాలు వాక్యం మనకు చెప్పదు, కానీ మనతో మాట్లాడింది మాత్రమే మనం తెలుసుకుంటాం అవకాశం ఉంది. బైబిల్లో రాయబడి వేరు స్థాయిలలో వీళ్ళు ఉన్నారు, వేరు బాధ్యతలు కలిగి ఉన్నారు, వేరు గౌరవాలు కలిగి ఉన్నారు. వీళ్ళు వేరు బాధ్యతలు, గౌరవాలు, వేరు స్థాయిలు కలిగి ఉన్నారు. అయితే వీళ్ళ ఆకారాలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కోసారి మనిషి రూపంలో కనపడతారు, ఒక్కోసారి గుర్రం రూపంలో కనపడతారు, ఒక్కోసారి ఆవు రూపంలో కనపడతారు, ఒక్కోసారి పక్షి రూపంలో కనపడతారు, ఒక్కోసారి సింహం రూపంలో కనపడతారు, ఒక్కోసారి వాయువు రూపంలో కనపడతారు, ఒక్కోసారి రథము రూపంలో కనపడతారు, ఒక్కోసారి అగ్ని రూపంలో కనపడతారు. ఒక్క రూపం కాదు వీళ్ళవి. అంతిమంగా వీళ్ళకు ఏ రూపము లేదు. అసలు దేవదూతలు మనకి ఇంటికి వచ్చిందే మనకు తెలియదట. మనుషుల రూపంలో దేవదూతలు ఇంటికి వస్తారు, మనం పెట్టే విందు తిని వెళ్ళిపోతారు. ఎప్పుడు మనం మొత్తం మార్చబడ్డప్పుడు, మనం పవిత్రంగా ఉన్నప్పుడు మనుషుల రూపంలోనే వస్తారంట వాళ్ళు. ఎబ్రి 13 1-2. ఎబ్రి 13:1-2. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయు మరవకుడి. దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. కాబట్టి ఒక్కోసారి మనకు తెలియకుండానే దేవదూతలు మన ఇంటికి వస్తారు. వాళ్ళు మనం త్రోసివేయద్దు. వాళ్ళకి ఏదో ఒకటి మనకు తోచిన సహాయము, తోచిన భోజన పదార్థాలు ఏదో పెట్టి పంపించాలి. కానీ మనము ఒక్కో సందర్భంలో వస్తాడు కాబట్టి. అంతేకాదు యెషయా ప్రవక్త తన దర్శనంలో శరాపులనే దేవదూతలను కూడా చూస్తుండు. ఈ శరాపులనే దేవదూతలకు 6 రెక్కలు గలవు. ఈ విషయాన్ని ప్రకటన 4:6-8 6 నుండి 8వ వచనం వరకు తెలియజేస్తుంది. ఎవరిది? యెషయా ప్రవక్త కూడా తన దర్శనంలో శరాపులనే దేవదూతలను చూస్తుండట. వాటికి 6 రెక్కలు గలవు వారికి. ప్రకటన 4:6-8 కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా
యెహెజ్కేలు గ్రంథంలో కెరూబులు అనే మరో రకపు దేవదూతల సమూహమును కూడా మనము చూస్తున్నాం. కెరూబులు అనే మరొక రకం దేవదూతలు. ఇది యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో 6వ వచనము, 10వ వచనము, 20వ వచనము, 21వ వచనము కూడా తెలియజేస్తుంది. ఎవరి గురించి? కెరూబులు అనే సైన్యం గురించి. అయితే లూసిఫరు అతని సహోదరులు అనుచరుల గురించి కూడా మనం చదువుకుంటున్నాం. వాళ్ళు ఉంచబడ్డ స్థలములో నుండి విఫలమై నెట్టివేయబడ్డారని కూడా మనము చదువుకుంటున్నాం. పరలోకం నుండి వాళ్ళు గెంటివేయబడ్డారని కూడా చదువుకుంటున్నాం. ఇది జరగడానికి ముందు లూసిఫర్ కూడా ఒక కెరూబే. లూసిఫర్ ఎవరు? ఒక కెరూబే. అంటే మనము సెరాపులు కెరాపులని ఇద్దరి గురించి బైబిల్లో చదువుకుంటున్నాం. ఒకసారి యెహెజ్కేలు 28:14. యెహెజ్కేలు 28:14. 28:14 ఏమంటుందంటే వాక్యము, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని ఎందు కనపడే వరకు ప్రవర్తన విషయములలో నీవు యథార్థవంతుడివిగా ఉంటివి కదా. యెషయా 14:12. యెషయా 14:12. తేజ నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లా ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టి నీవు నేలమట్టు వరకు ఎట్లా నరకబడితివి కదా. అదే విధముగా మరియు తన ప్రధానత్వం యూదా 1:6 మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాస స్థలము విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఈ విధముగా లూసిఫర్ కూడా ఒక కెరూబు. అదే విధముగా దేవదూతలు కొన్ని గుర్రముల వలె కనిపిస్తారనేది 2 రాజులు 2:11లో, 2 రాజులు 6వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా రాయబడింది. జకర్యా 6 అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు కూడా రాయబడింది. దర్శనాలు, వివిధ రూపాలు, మానవ రూపంలో కూడా ప్రజలకు దేవదూతలు ప్రత్యక్షమవుతున్నారని వాక్యము తెలియజేస్తుంది. దేవుడు దేవదూతలను గణనీయమైన వైవిధ్యంతో సృజించిండు. అంటే పరలోకంలో అసలు ఏం జరుగుతుందో, ఆ పరలోకం ఎట్లుందో మన మనసుకు అంత చిక్కదు. అది మన మనసుకే అంత చిక్కదు. అన్ని గొప్ప మహా సంగతులు ఉన్నాయి అక్కడ. అవన్నిటినీ ఇప్పుడు మనకు అర్థం కాదు, కానీ దేవుడు మాత్రం వారిని వైవిధ్యభరితంగా సృష్టించిండు. అయితే దేవదూతలకు ఉన్న బిరుదులు ఏంటంటే దేవుని కుమారులు, ఉదయ నక్షత్రాలు. 6వది ఏంటిది? దేవదూతల యొక్క బిరుదులు ఏమిటంటే దేవుని కుమారులు, ఉదయ నక్షత్రములు. యోబు 1:6. యోబు 1:6. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కూడా కలిసి వచ్చెను. ఇతను అదేవిధంగా యోబు 38:7. ఉదయ నక్షత్రములు
యోబు 38:7లో ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? దేవదూతలందరూ ఇక్కడ ఆడి పాడుతున్నట. ఉదయ నక్షత్రం గురించి ప్రకటన 1:20లో ఉంది, ప్రకటన 12:4లో ఉంది. వీరు దేవుని చేత సృజించబడ్డ వాళ్ళు. ఎబ్రీ 12:9లో ఉంది. దేవుని కుమారులు అనే బిరుదు కేవలం దేవదూతలకు మాత్రమే కాదు, కానీ మనుషులకు కూడా ఇవ్వబడ్డది. ఇదే విషయాన్ని యెషయా 1:10 కూడా తెలియజేస్తుంది. యెషయా 10:1 కూడా తెలియజేస్తుంది. కాబట్టి పునరుత్థానంలో దేవుని రాజ్యంలో భాగమైన ఈ విశ్వాసులు దేవదూతల వలె ఆత్మ శరీరాలను కలిగి ఉంటారు ఎప్పుడు? దేవుని రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు. కాబట్టి మనకు కూడా దేవుని పిల్లలని, దేవుని కుమారులనే పేరు మనకు కూడా ఉంది. సరే, దేవదూతలు స్త్రీలా పురుషులా అంటే ఆదికాండం 18:2 ప్రకారము, దానియేలు 8:15 ప్రకారము, దానియేలు 10:18 ప్రకారము బైబిల్ వీరిని పురుషులుగా సంబోధిస్తుంది. పురుషులుగానే సంబోధిస్తుంది. అలా అని పురుష లైంగిక అవయవాలు వీళ్ళకు ఉండవు. పురుష లైంగిక అవయవాలు వీళ్ళకు ఉండవు. వీళ్ళు వివాహం చేసుకోరు, వీరు పిల్లల్ని కనరు, సంతానోత్పత్తి చేయరు. అందుకే మత్తయి 22:30 ఒకసారి చూసుకుందాం. మత్తయి 22:30 22:30 పునరుత్థానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దేవదూతల వలె ఉందురు. అంటే ఇప్పుడు దేవదూతలు ఎట్లున్నారు? పెళ్ళికి ఇయ్యరు, పెళ్లి చేసుకోరు, వాళ్ళకి పునరుత్థానం ముందు ఇవేవి లేవు. కాబట్టి మనం ఎట్లున్నామో ఇప్పుడు ఎట్లుండబోతున్నామో వాళ్ళు ముందే అలా ఉన్నారు కదా. అంతేకాదు, భవిష్యత్తు యొక్క పాత్ర ఏమిటి వీళ్ళది? భవిష్యత్తుకు సంబంధించిన పాత్ర ఏమిటంటే, యేసుక్రీస్తు 1000 ఏళ్ళ పరిపాలనలో వీళ్ళు క్రీస్తుతో పాటు కూడా ఉంటారు. ఈ విషయాన్ని మత్తయి 16:27 చెబుతుంది. మత్తయి 25:31 కూడా చెబుతుంది. అయితే వీళ్ళ పని ఏంటంటే, తీర్పు దినమున నీతిమంతులని దుష్టుల్ని వేరు చేయుటకు క్రీస్తుకు వీళ్ళు సహాయం చేస్తారు. తీర్పు దినం వస్తుందిగా, క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు పంటను ఎవరు కోస్తారంటే వీళ్ళే కోస్తారు. పరిశుద్ధులు ఎత్తబడతారు. భూమి మీద ఉన్న అపవాది సంబంధికులను వీళ్ళు పంట కోసి కట్టలు కట్టి కొట్లల్లో వేసి కూరుస్తారు కాల్చుటకు. కాబట్టి వీళ్ళు తీర్పు దినాన యేసుక్రీస్తు సహాయం చేస్తారు. ఇది మత్తయి 13:39 ఉంది. వాటిని విత్తిన ఆ శత్రువు అపవాది కోత యుగ సమాప్తి, కోత కోయి వారు దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అంది జరుగును కదా. 41 మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో వేయుదురు. అగ్నిగుండంలో వేయుదురు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరినీ సమకూర్చి వేస్తున్నారు. అదేవిధంగా 49:13-49
అలాగే యుగ యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుట ఉండును. ఎవరు వేస్తారంటే దేవదూతలు. వీరిని తీసుకెళ్ళి అల్లేసేది ఎవరంటే దేవదూతలు. ఈ విధముగా దేవదూతల పాత్ర అంచె దినములలో క్రీస్తు రెండవ రాకడలో కూడా జరుగుతుంది కదా. అయితే మానవుని యొక్క గమ్యము ఈ భౌతిక ప్రపంచానికే పరిమితము కాదు. అందుకే మనం ఇక్కడ కూడబెట్టుకోవాలి, ఇక్కడ బ్రతకాలి, ఇక్కడ గొప్ప వాళ్ళం కావాలి అనుకుంటున్నాం. కానీ నిజానికి మన గమ్యం ఏంటంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది కాదు. ఈ భౌతిక ప్రపంచంలో ఏమీ కోరుకోవద్దు. ఇప్పుడు దేవదూతలు ఏం కోరుకుంటుర్రు? ఏ రాజ్యాలు కావాలి, ఏ భవనాలు కావాలి, ఏ ఇంద్ర భవనాలు కావాలి, ఏ భూములు కావాలి, ఏ అధికారం కావాలి, ఏ సింహాసనం కావాలి, అవేవి కోరుకోవట్లే కదా. రేపు అలాంటి దేవదూతలమే కదా మనం కూడా అయ్యే కదా మనం అయ్యేది. కాబట్టి మనం కూడా ఈ భౌతిక ప్రపంచానికి పరిమితం కాదు. కాబట్టి ఇవేవి కోరుకోవద్దు. దేవదూతల మహిమను కూడా మనము అధిగమించి పరిపాలన చేయాల్సి ఉన్న వాళ్ళము. కాబట్టి ఇప్పటి నుండే దేవుని కొరకు నిలబడే పరిపాలన అధికారులుగా మనము ఇక్కడ తర్ఫీదు పొందుకొని రేపు వెళ్ళి దేవుని రాజ్యములో ఇట్లాంటి భూములు ఆకాశములు ఎన్నో ఉంటాయి. అక్కడ జనములు ఉంటారు, వాళ్ళ మీద అధికారం చేయాలి మనం. కాబట్టి ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకోవాలి. దేవదూతల వంటి జీవితాన్ని కలిగి ఉండాలి మనం భూమి మీద. ఎలాంటి జీవితమో దేవదూతల లాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మనకు నచ్చినట్టు, మనకు ఇష్టమైనవి, కంటికి కనపడ్డేవన్నీ అన్నీ కోరుకోవద్దు. మనకేం అవసరం లేదు. తిన్నవా, బతికినవా, బట్టలు కట్టుకున్నావా, పూట గడుస్తుందా, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. ఈ విధంగా దేవదూతల గురించి మనము ఒక చిన్న లెసను పరిచయముగా చదువుకున్నాం. ముందు దేవదూతల గురించి, ఆ దేవదూతలు ఎవరెవరిని కలుసుకున్నారు, ఎవరెవరితో మాట్లాడారు, దేవదూతలు ఏమేమి కార్యాలు చేశారు అనేది ముందు క్లాసుల్లో తెలుసుకుందాం. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.